మనిషిని పట్టుకొని అంతరం పొడుస్తుంటే మీ చూపులు ఏమైనాయి, మీ గొంతులు ఏమైనాయి? అదే వాళ్ళ ఇళ్ళలో అయితే అట్లా నవ్వుకుంటారా? అదే వాళ్ళ ఇళ్ళలో అయితే మందులు వదిలేసినట్టు వదిలేస్తారా? పొద్దున పోయి కూడా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ బాబాగాడి స్కెచ్ ఇది, పిల్ల వాళ్ళ బాబాగాడి స్కెచ్. వాడు ఈ పోరలను ముంగడికేసి వాడు పరారైపోయాడు. ఇంటి క్లాక్ ఓపెన్ చేశాను షాప్. పోయి చూసేసరికి లాక్స్ ఉంది. అక్కడ ఆపోజిట్ టీ స్టాల్స్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళని పోయి అడిగిన ఏమైనా షాప్ ఓపెన్ చేయాలంటే లేదమ్మా రోజు 8 o'clock ఓపెన్ చేస్తారు. ఎందుకు ఏమైంది అని చెప్తే ఇట్లా ఇట్లా అయిందంటే అదేంటి అట్లా ఎందుకు చేసిర్రు, మీరు వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. సరే మేము వస్తే ఇన్ఫార్మ్ చేస్తాం. ఆడికి ఒక ఫోన్ రాలేదు, ఎందుకంటే వాళ్ళు రారు సార్. ఆడికి వాళ్ళ ఇల్లు మేడి బావి, మొత్తం జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు. ఇప్పుడు మనుషులు లేరు అక్కడ, అన్నిటికీ లాక్ చేసింది. 40 to 50 మంది బందోబస్తు పోలీసులు ఎందుకు ఉంటారు? మనిషి లేని దగ్గర బందోబస్తు ఎట్లుంటారు సార్? బందోబస్తు ఎట్లుంటారు అసలు? ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవ్రీ టైం ఆ పిల్లనే మా ఇంటికి వస్తుండే. మా మమ్మీ అంటుండే కూడా, నువ్వు ఆడపిల్లవమ్మా అట్లా ఇంటికి రావడం మంచిది కాదు, వద్దు నువ్వు రాకు అని చెప్పి ముఖం మీద కూడా చెప్పింది. ఆయన వచ్చి అట్లా వచ్చే రోజే ఒక రోజు వాళ్ళ బావగాడు కూడా చూసిండు. అదే నైట్ వచ్చి ఇట్లా వార్నింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మాకు చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఫ్యామిలీ ఫ్రెండ్సే. మా పెద్ద డాడీ మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే. మొత్తం వాడు వచ్చి ఏమంటాడు వాళ్ళ బావ, పిల్ల వాళ్ళ బావ, ఇగో వేరే అయితే మేము ఎప్పుడో చంపేస్తుండే, ఇప్పుడు మనోళ్ళు కాబట్టి ఏదో వార్నింగ్ ఇస్తామని చెప్పి వచ్చిన. అప్పుడు కూడా మీ పిల్లలు మీరు అదుపులో పెట్టుకోండి, మా కొడుకు మేము అదుపులో పెట్టుకుంటామని చెప్పి ఇంకా ఆడికాడికి సార్ట్ అవుట్ అయిపోయింది సార్. తర్వాత ఈ పంచాయతీలు కాలే, ఏం కాలే. తమ్ముడు కూడా ఇట్లా బెదిరిస్తుడు, ఇట్లా ట్రెట్ ఉంది అని చెప్పి ఒక రోజు కూడా మాకేం చెప్పలేదు. నలుగురు వాళ్ళు హత్య చేసిన వాళ్ళే అంటే తమ్ముడు వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇప్పుడైతే ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళని తీసుకునే ఉన్నాడు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంచెం సైడ్కి రారా, మీకు కూడా ఇబ్బంది తమ్ముడి ఒకసారి పిలుస్తారు. ఎట్లా మాట్లాడారా చెప్పు. అది కూడా నేను తమ్ముడే, వాడే లాస్ట్. నాకు రీసెంట్ గా 2 months బాగా నాకు పెళ్ళయింది. వాడు ఎగ్జామ్స్ అవుతున్నాయి అని చెప్పి మా కాలేజ్ లో ఉండడం జరిగింది. లేకపోతే వాడు మాతోనే ఉంటుండే.